అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న తాజా చిత్రం దేవర. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గ్లిమ్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా 2 భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ మూవీ బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్కు సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని కరణ్ సొంత ప్రొడక్షన్ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర అక్టోబర్ 10, 2024న హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ చేతుల మీదుగా విడుదల కానుంది అంటూ తెలిపింది. తన మెస్మరైజింగ్ లుక్, యాక్టింగ్, డాన్స్, కామిక్ స్టైల్తో మూవీ లవర్స్ అభిమానులను అలరిస్తూ 4 దశాబ్దాలుగా వినోదాన్ని అందిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. 6 వయస్సు దాటినా ఆ ఛాయలేమీ కనిపించకుండా అదే స్టైల్ మేనరిజంతో అభిమానులను ఫిదా చేస్తున్నాడు. చిరు ప్రస్తుతం మల్లెడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో చిరు ఏ లుక్లో కనిపించబోతున్నాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నెటిజన్స్, ఫ్యాన్స్. తాజాగా విశ్వంభరలో చిరు లుక్ సంబంధించి లుక్ నెట్టింటా కొన్ని ఫొటోస్ చక్కర్లు కొడుతూ వారిలో సూపర్ జోష్ నింపుతున్నాయి. హీరో విజయ్ తన పేరెంట్స్కి దూరంగా ఉంటున్నారని సమాచారం. అయినప్పటికీ విజయ్కి తల్లి అంటే అమితమైన ప్రేమ అట. విజయ్ తల్లి శోభ పేరిట చెన్నైలో గల కరట్టూర్ ప్రాంతంలో సాయిబాబా మందిరం కట్టించాడట. ఈ గుడిని తల్లి శోభ కోసం కట్టించాడట. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుడిలో కుంభాభిషేకం కూడా చేశారట. ఈ మేరకు న్యూస్ వైరల్ అవుతుంది. తల్లి కోసం కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టించిన విజయ్ గొప్పతనాన్ని పలువురు కొనియాడుతున్నారు. ప్రస్తుతం విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే చిత్రం చేస్తున్నారు. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి విజయ్ రెమ్యునరేషన్ దాదాపు 250 కోట్లని సమాచారం. యానిమల్తో అన్ని భాషల వారికి చేరువయ్యారు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్. ఆ సినిమాలో హీరోకు సమానమైన ఫిట్నెస్తో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు వరుస సినిమాల్లో విలన్గా ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రానున్న #NBK109 సినిమాలో అవకాశాన్ని అందుకున్నారు. ఇందులో ఆయన ప్రతి నాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాబీ ఈ సినిమాకు గత ఏడాది సంతకం చేశారు. మరో 2 నెలల్లో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ఆయన ఇప్పటి వరకు చూడని లుక్లో కనిపించనున్నారు. ప్రస్తుతం దానికోసం వర్కౌట్స్ కూడా మొదలుపెట్టారు. అగ్ర కథానాయకుడి సినిమాలో అవకాశం రావడంతో ఎంతో ఆనందంగా ఉన్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది అని సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. గత ఏడాదిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. దేవాగా ప్రభాస్, వరదరాజ్ మన్నార్గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆకట్టుకున్నారు. దీని 2వ భాగం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో దీని షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. సలార్ 2 ఖచ్చితంగా 2025లో విడుదలవుతుంది. తేదీ మాత్రం దర్శక నిర్మాతల నిర్ణయంపై ఆధారపడి ఉంది. దీనికి సంబంధించిన కొన్ని సీక్వెన్స్లను పూర్తి చేయడానికి నేను L2 ఎంపురాన్ నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలి అని చెప్పారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా ప్రాజెక్టు బడే మియాన్ చోటే మియాన్. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా UAEలోని గ్లోబల్ విలేజ్లో టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ మూవీ టైటిల్ ట్రాక్ డాన్స్ చేశారు. సూపర్ స్టైలిష్ లుక్లో ఇద్దరు స్టార్ హీరోలు చేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. ఈ మూవీలో మానుషి చిల్లర్, అలియా ఎఫ్ ఫీమేల్ లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన మూవీ పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై క్యూరియాసిటీతో పాటు అంచనాలు అమాంతం పెంచనున్నాయి. బడే మియాన్ చోటే మియాన్ ట్రైలర్ స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్తో సాగుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఏప్రిల్ 25 నుంచి భీమా సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించగా సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రియాంక, భవానీ శంకర్, మాలవిక శర్మ హీరోయిన్లుగా అలరించిన ఇందులో వెన్నెల కిషోర్, రఘుబాబు, నాజర్, నరేష్ కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జోకర్ సినిమాకు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. జోకర్ ఫోలియే డీక్స్ అంటూ ఈ సినిమా రానుండగా టాడ్ ఫిలిప్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా జోక్విన్ ఫినిక్స్ తో పాటు పాప్ స్టార్ లేడీగా కనిపించి అలరించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ గమనిస్తే జైల్లో ఉన్న జోకర్ కి లేడీగా పరిచయం అవుతుంది. వీళ్ళ పరిచయం ప్రేమగా ఎలా మారింది, ఆ తర్వాత ఏం జరిగింది అనే స్టోరీతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు అరుదైన పురస్కారం అందుకున్నారు. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ మహేష్ బాబును బాపు రమణ పురస్కారంతో సత్కరించింది. ఇంతకీ ఈ అవార్డు అందుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబు అనుకుంటున్నారా? కాదు. టాలీవుడ్ యువ దర్శకుడు మహేష్ బాబు పి. అనుష్క శెట్టి, మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. 2023లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. డెబ్యూ సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి ఉత్తమ చిత్రం కేటగిరీలో ఎంపిక కాగా ఉగాది సందర్భంగా మహేష్ బాబుకు అసోసియేషన్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అరుదైన బాపు రమణ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు మహేష్ బాబు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ జరిగిన మైదాన్ ఫిలిం స్క్రీన్కు హాజరైంది. ఆ చిత్రాన్ని జాన్వీ తండ్రి బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేశారు. ఆ స్క్రీనింగ్ ఈవెంట్కు వైట్ ప్యాంట్ సూట్లో వచ్చిన జాన్వీ చాలా స్పెషల్గా కనిపించింది. దగదగలాడే నెక్లెస్ను ఆమె ధరించింది. అయితే ఆ హారంపై బాయ్ ఫ్రెండ్ షీకు పేరు రాసి ఉన్నట్లు గుర్తించారు. జాన్వీ బాయ్ ఫ్రెండ్ సికర్ పహారియా ముద్దు పేరు షీకు. ఇటీవల కరణ్ జోహార్తో జరిగిన కాఫీ విత్ కరణ్ 8 షోలో షీకు గురించి జాన్వీ చెప్పింది. స్పీడ్ డయల్ లిస్ట్లో ఉన్న ముగ్గురు పేర్లు చెప్పాలని కోరగా షీకు పేరును జాన్వీ చెప్పింది. టాలీవుడ్ స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తమ్ముడు విరాజ్ రాజ్ హీరోగా గౌడ్ సాబ్ అనే మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాతో టాలీవుడ్ డాన్స్ మాస్టర్ భీమ్లా నాయక్ ఫేమ్ గణేష్ మాస్టర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీపాద ఫిల్మ్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి స్టార్ దర్శకుడు సుకుమార్ క్లాప్ కొట్టి టైటిల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ గణేష్ మాస్టర్ నుంచి కథ విన్నారని, పూర్తిగా నచ్చిందని, ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని సుకుమార్ తెలిపారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని, ఇందులో మంత్రముగ్ధుల్ని చేసే ప్రేమ కథ ఉంటుందని దర్శకుడు తెలిపారు. హీరో శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇప్పటికే శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో మనమే చిత్రంలో నటిస్తున్నాడు. శర్వ 35గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. శర్వానంద్ మరోవైపు శర్వ 36, శర్వ 37 సినిమాలకు కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 3 ప్రాజెక్టులు సెట్స్పై ఉండగానే శర్వానంద్ కొత్త సినిమాకు సంబంధించిన మరో వార్త నెట్టింట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ కొత్త సినిమా ఉండబోతుందని ఓ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్లో హల్చల్ చేస్తుంది. సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన IB-71 బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డితో శర్వానంద్ సినిమా చేస్తూ ఉండటం హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వస్తున్న తాజా వెబ్ సిరీస్ హీరామండి ది డైమండ్ బజార్. ఈ సిరీస్తోనే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెడుతున్నారు బన్సాలి. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ OTT ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ వెబ్ సిరీస్ మే 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడడంతో సిరీస్ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ గమనిస్తే ఇండిపెండెన్స్కు ముందు పాకిస్తాన్ లాహోర్లోని హీరామండి అనే ప్రాంతంలో వేశ్యలు ఉండగా ఆ ప్రాంతాన్ని మల్లికా పరిపాలిస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రాంతాన్ని తమ గుప్పట్లోకి తెచ్చుకోవాలని బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మల్లికాజన్ ఏం చేసింది, అన్నింటినీ ఎదుర్కొని హీరామండిలో చివరకు ఎవరు రాజ్యమేలుతారు అనే స్టోరీతో ఈ వెబ్ సిరీస్ వస్తుంది. సినీ నటి తాప్సీ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను ఆమె పెళ్లాడారు. మార్చి 23న ఉదయపూర్లో వీరి వివాహం జరిగింది. అయితే పెళ్లి విషయాన్ని తాప్సీ సీక్రెట్గా ఉంచింది. తాజాగా దీనిపై ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి తమ వ్యక్తిగత వ్యవహారమని చెప్పారు. పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ అందరిలో ఆసక్తిని పెంచాలని తాము భావించలేదని అన్నారు. తన పెళ్లి గురించి అందరూ చర్చించుకోవడం తనకిష్టం లేదని చెప్పారు. అందుకే సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదని అన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898 వాయిదా పడనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చినట్లుగానే ఈ సినిమా వాయిదా పడింది. సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా తేదీని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మే 9న ఈ సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించిన అనంతరం తెలంగాణ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఎలక్షన్ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడనున్నట్లు చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం. అలాగే ఈ చిత్ర సీజీ వర్క్స్ కూడా ఇంకా పూర్తి కాలేదని టాక్. ఇందులో భాగంగానే ఈ మూవీ విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొత్త విడుదల తేదీని ఏప్రిల్ 17న ప్రకటించనున్నట్లు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. తమిళ నటుడు జయం రవి, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం సైరన్. ఈ సినిమాకు అనాత్తై విశ్వాసం హీరో, చిత్రాలకు రచయితగా చేసిన యాంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించాడు. గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను పలు వాయిదాల తర్వాత తమిళంలో ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే టాక్ బాగా లేకపోవడంతో ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. తెలుగులో ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ఈ సినిమా వచ్చి 3 నెలలు దాటినా ఇప్పటి వరకు ఓటీటీలో విడుదల కాలేదు. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉండగా తీపి కబురు అందించారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఈ చిత్రం ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైరన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ నిర్మాత గాంధీమతి బాలన్ కన్నుమూశారు. తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో స్థానికంగా ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన మృతికి ఇంకా పూర్తి కారణాలు తెలియరాలేదు. ఆయన మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. గాంధీమతి బాలన్ 1980లో అగ్ర నిర్మాతల్లో ఒకరు. గాంధీమతి పేరుతోనే ఆయన నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మించారు. మున్నంపకం, నంబరతి పువ్వు, ఈ తనుత, వెలుప్పన్ కలతు, పదముదియం, సుఖమోదేవి, ఇద్రం నేరం ఉతిరి కార్యం చిత్రాలను నిర్మించారు. ఆయన కెరీర్లో 33 సినిమాలను నిర్మించారు. ఆయన ఆడమింటే వారియల్లు వంటి పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఓ మలయాళ ప్రముఖ హీరో మోహన్ లాల్తో కలిసి నటించేందుకు తాను తొలుత భయపడ్డానని నటి ప్రియమణి పేర్కొన్నారు. మరోవైపు తాను గతంలో నటించిన రావణ్ విలన్ సినిమా చిత్రీకరణను గుర్తు చేసుకున్నారు. తన కొత్త సినిమా మైదాన్ ప్రచారంలో భాగంగా ప్రియమణి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. మోహన్ లాల్తో పనిచేసిన అనుభవం గురించి ప్రియమణి మాట్లాడుతూ, నేను చిన్నప్పటి నుంచి మోహన్ లాల్ సార్ను చూస్తూ పెరిగా. అందుకే ఆ హీరోతో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు భయపడ్డా. కానీ కొన్ని రోజులకు ఆ భయం పోయింది. ఆయన సెట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రతి సన్నివేశానికి తనదైన శైలిలో మెరుగులు దిద్దుతారు. అవి చాలా చిన్న మార్పులైనా పాత్రకు మరింత అందాన్నిస్తాయి. ఆయనతో కలిసి 2 సార్లు పనిచేయడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది అని అన్నారు. ఈ వారం సంతోషం మ్యాగజైన్ కవర్ పేజీపై ఐకానిక్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 పోస్టర్ రిలీజ్ అవ్వగా ఆ పోస్టర్ను కవర్ పేజీగా ప్రచురించారు. 2వ పేజీలో అశోక్ గల్లా చిత్రం దేవకీ నందన వాసుదేవ పోస్టర్ ప్రచురించగా 3వ పేజీలో పబ్లిక్ నోటీస్తో పాటు బన్నీకి సురేష్ కొండేటి శుభాకాంక్షలు ప్రత్యేక కథనం ఉంది. 4వ పేజీలో కమల్ హాసన్ ఇండియన్ 2 పోస్టర్ ఉంది. 5వ పేజీలో జూన్లో భారతీయుడు 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సత్యదేవ్ కృష్ణమ్మ, ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్ ప్యాక్స్, మీరా జాస్మిన్ ఇంట్లో విషాదం వంటి కథనాలు ఉన్నాయి. 6వ పేజీలో మురళీమోహన్ చేతుల మీదుగా రూట్స్ డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవం, అందంగా కనిపించడం మంచిదేగా, మంజుమల్ బాయ్స్పై రజనీకాంత్ ప్రశంసలు వంటి కథనాలు ఉన్నాయి. ఇక 7వ పేజీలో ఏప్రిల్ 19న విడుదలవుతున్న ప్రేమ కథా చిత్రం శశివదనే, సాయి పల్లవి ఉత్తరాంధ్ర యాసలో మెప్పించేనా, వెబ్ సిరీస్ తెరకెక్కించనున్న మల్లికరామ్, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన నటి కీర్తి భట్ వంటి కథనాలున్నాయి. 8వ పేజీలో నా జన్మ సార్థకమైంది, సావిత్రి క్లాసిక్స్ పుస్తక ఆవిష్కరణలో చిరంజీవి స్పెషల్ స్టోరీ ఉంది. 9వ పేజీలో ఎఫ్ఎన్సీసీ ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ బ్రాండ్ ఓపెనింగ్ చేసిన హీరో నాగశౌర్య, 10 లక్షల ప్రైజ్ మనీ, తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న డిజిటల్ క్రియేటర్కు అశోక్ గల్లా ఆర్థిక సహాయం వంటి కథనాలు ఉన్నాయి. సెంటర్ స్ప్రెడ్ 10-11 పేజీల్లో అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్ స్టోరీ ఉంది. 12వ పేజీలో హ్యాపీ బర్త్డే అఖినేని అఖిల్, 13వ పేజీలో ఇటలీలో ఇల్లు కొన్న ప్రభాస్, ది గోట్ లైఫ్ అరుదైన ఫీడ్ జనసేన యాడ్స్ని డైరెక్ట్ చేసేది ఈయనే వంటి కథనాలు ఉన్నాయి.
14వ పేజీలో పుష్ప 2 నుంచి శ్రీవల్లి పోస్టర్ ఉంది. 15వ పేజీలో అనిల్ రావిపూడితో వెంకటేష్ సినిమా, చిల్లవుతున్న గ్లోబల్ స్టార్ దంపతులు, ఎన్టీఆర్ గ్యారేజ్లోకి మరో కొత్త కారు, జబర్దస్త్కి రావాలని, హైదరాబాద్ రాలేదు వంటి కథనాలున్నాయి. 16వ పేజీలో టిల్లు పాత్ర మన అందరి జీవితాల్లో ఒక భాగమైంది. సక్సెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ కథనం ప్రచురించారు. 17వ పేజీలో జనసేనానికి చిరంజీవి 5 కోట్ల విరాళం ప్రత్యేక కథనం ఉంది. 18వ పేజీలో స్లిమ్ లుక్లో కార్తీ, నోట్స్ రాసుకుంటున్న రష్మిక మందన వంటి కథనాలతో పాటు ఈ వారం రాశి ఫలాలున్నాయి. 19వ పేజీలో శశివదనే పోస్టర్ ఉండగా 20వ పేజీలో గీతాంజలి మళ్ళీ వచ్చింది పోస్టర్ ఉంది. ఇవి వారం సంతోషం మ్యాగజైన్ విశేషాలు. చాలా టాలెంటెడ్ ఫెలో. అంటే నేను మొట్టమొదటిసారి కొరియోగ్రాఫర్గా తను పరిచయం చేశాను జగడం ద్వారా. అంటే ఫస్ట్ పరిచయమే అసలు ఒక సునామీలా ఉందన్నమాట. రావడమే ఏ మూమెంట్ చూపించినా చాలా కొత్తది. మీరు జగడం చూస్తే నేను చాలా వాడుకోలేదు, చాలా చూస్తుంటే ద ఫస్ట్ మూవీకే ఈ క్రియేటెడ్ వండర్స్. నాకు అప్పుడే అనిపించింది ఈ గోస్ అంటే చాలా లాంగ్విటీ ఉంటుంది నీకు. నేను అప్పుడే తనకు చెప్పాను కూడా, నీకు ఐ థింక్ ఇండస్ట్రీలో చాలా లాంగ్విటీ ఉంటుంది, అంటే ఇండస్ట్రీ ఉన్నంతకాలం నువ్వు ఉంటావని చెప్పాను నేను. సో గణేష్ అలా చేస్తూ ఉన్నాడు, మధ్యలో కలుస్తూ ఉన్నాం. మొన్న ఏ బిడ్డ సాంగ్ కూడా చేసాం, ఇందులో పుష్పలో ఏ బిడ్డ సాంగ్ చేసాం, మళ్ళీ కలుస్తున్నాం. కానీ సడన్గా మొన్న వచ్చి నేను షూట్ చేస్తుంటే సెట్కి వచ్చి చెప్పాడు, నేను డైరెక్షన్ చేస్తున్నాను అన్నాడు. సో నేను పెద్ద షాక్ అవ్వాల,
ఏంటంటే ఎంత క్రియేటివ్గా ఉంటాడో తను చెప్పే సీన్స్ కానీ మూమెంట్స్ కానీ. ఒకవేళ మనం సాంగ్ డిస్కస్ చేసినప్పుడు అందులో వచ్చే ఇప్పుడు కొరియోగ్రఫీ ఒకటే ఉండదు, అందులో కథ ఉంటుంది. చాలాసార్లు మీరు జగడం ఫస్ట్ సాంగ్ నుంచి కూడా తను చెప్పే సినిమాలో ప్రతిదీ కథ ఉంటుంది. మన ఐ థింక్ అలా వైకుంఠపురంలో కూడా ఐ థింక్ కథ ఉంటుంది, ప్రతి సాంగ్లో కథ ఉంటుంది. విరాట్ మూవీ మా గణేష్ మాస్టర్ చేతుల మీదుగా డైరెక్షన్లో చేయాలని రాసిపెట్టి ఉంది. అందుకనే ఈరోజు మంచి రోజు. మాస్టర్ కూడా చాలా మంచి వ్యక్తి, నాకు పర్సనల్గా కూడా తెలుసు. ఆయన మంచి కొరియోగ్రాఫర్. ఆయన మూవీ తీస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది. ఫోన్ చేయగానే నేను మీరు రావాలి అంటే డెఫినెట్గా వస్తాను. ఎందుకంటే విరాట్ చాలా మాకు కృష్ణరాజు గారికి చాలా ఇష్టం ఈ అబ్బాయి. ఆ రోజు వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడే చెప్పారు కృష్ణరాజు గారు, చాలా మంచి నీదో చాలా ఈజీ ఉంది యాక్టింగ్లో, నువ్వు మంచి హీరో అవుతావని కృష్ణరాజు గారు ఆ రోజే దీవించారు ఈ అబ్బాయికి. ఇంక ఈ అబ్బాయికి ఇంక తిరుగుండదు. అలా మంచి హీరో మన మాస్టర్ చేతుల మీదుగా పెద్ద హిట్ ఈ సినిమా. గౌడ్ సాబ్ మంచి టైటిల్లోనే మంచి మాస్ కనిపిస్తుంది మాస్టర్. సో ప్రొడ్యూసర్స్ కూడా రాజు, కార్తీక్ వీరందరూ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్. వాళ్ళ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కూడా అప్పుడు కోవిడ్ టైంలో మేము చూడటం జరిగింది. నేను కూడా చాలా మంచి మూవీ అది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, బాబుకి మంచి పేరు రావాలి, గణేష్ మాస్టర్కి, ప్రొడ్యూసర్స్కి, అక్కడ కృష్ణరాజు గారి ఆశీస్సులు ఉంటాయి, నా ఆశీస్సులతో పెద్ద హీరో అవ్వాలి మా విరాట్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు మీడియా అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మేడం గారికి, ఎందుకంటే మమ్మల్ని వచ్చి దీవించినందుకు. సో కృష్ణరాజ్ సార్కి ఫ్యాన్స్ మేమందరం యాక్చువల్గా. సో ఆయన లేరు, మేడం వచ్చారు. చాలా థ్యాంక్స్ మేడం వచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఓపెనింగ్కి నన్ను పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింగర్ ఓపెనింగ్ ఫంక్షన్కి రావడం ఏంటి అని నేనే ఆశ్చర్యమైన నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు గణేష్ మాస్టర్. ఐఎమ్ ఫీలింగ్ సో ప్లెజర్. అంటే నాకు ఇది ఒక కొత్త రకం, నేను ఓపెనింగ్కి ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. సో అండ్ ఈ ఓపెనింగ్లో స్పెషల్లీ ఏంటంటే నా మిత్రుడు వెంగి ఈ సినిమాకి సంగీతం అందించడం. మీ అందరికి కూడా చాలామంది మీడియా మిత్రులందరికీ చాలా పాత వాళ్ళు కూడా ఉన్నారు ఈ బ్యాచ్లో. అండ్ తెలుసు నాకు ఇండస్ట్రీలో మొదటి పాట ఇచ్చిన వ్యక్తియే వెంగి. సో ఆ సందర్భంగా ఈ ఓపెనింగ్కి నేను రావడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ వెంగి ఆల్ ది బెస్ట్, మంచి మ్యూజిక్ అందించు, డెఫినెట్లీ యూ విల్ రాక్ ఇట్ తెలుసు నాకు. అండ్ గణేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే ఎన్నో కష్టాలు పడి ఏ స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదిగి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి ఫేవరెట్ కోరియోగ్రాఫర్ అయ్యారు. అండ్ కంగ్రాచులేషన్స్ మాస్టర్, చాలా కష్టాలు చూశారు. అండ్ మీ లైఫ్లో ఇది ఒక కొత్త స్టెప్ మీరు వేయబోతున్నారు, డైరెక్షన్. గౌడ్ సాబ్లోనే ఆ టైటిల్లోనే ఒక హిట్ అనే పదం కనబడుతుంది, గౌడ్ సాబ్ ఇట్లనో ఏం సంగతి అన్నట్టు. మాస్టర్ గారు చెప్పినట్టు, గణేష్ మాస్టర్ గారు చెప్పినట్టు ఇది ట్రూ లవ్ స్టోరీ. ఎట్ ద సేమ్ టైం సింపుల్గా అది సాంగ్స్ అయితేనేమి లేదా మాటలు లిరిక్స్ ఏది చూసినా ఒక్క విషయంలో ఇది దుమ్ము లేపుతుందండి, అది పక్కా. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ముందుగా ప్రెస్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ ఫర్ సపోర్టింగ్ అస్. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గారు వచ్చి ఆయన వాల్యుబుల్ టైంలో మాకు కొంచెం ఇచ్చి ఫర్ మేకింగ్ దిస్ డే మోర్ మెమరబుల్ ఫర్ అస్. అండ్ అలాగే మా శ్యామల ఆంటీ వచ్చారు అండ్ షీ గేవ్ అవర్ బ్లెస్సింగ్స్ అండ్ షీ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ టు బి ఫ్రాంక్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ అవర్ డే. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే దిస్ మూవీ విల్ బి అ మోస్ట్ చెరిష్ వన్ ఫర్ మీ అండ్ ఫర్ మాస్టర్ అండ్ ద హోల్ టీమ్. అండ్ మా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ కింద నిలిచిపోతుంది ఇది. స్టోరీ లైన్ కానీ ఎవ్రీథింగ్ విచ్ హీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా హీ ట్రై టు గివ్ ద బెస్ట్. ఎంతైతే అంత కష్టపడదామని ప్రతి ఒక్క టెక్నీషియన్ దే ఆర్ రెడీ టు గివ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ దిస్ మూవీ. సో అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్స్ గురించి వస్తే మా రాజు గారు, కార్తిక్ గారు అండ్ వెంకటరమణ గారు, దే ఆర్ రియల్లీ ప్యాషనెట్ పీపుల్ అండి. ఇప్పుడు దాకా 4-5 ఎప్పుడు కలిసినా కూడా మూవీ బాగా చేయాలి, మూవీ హిట్ కొట్టాలి, దానికోసం ఏ కాంప్రమైజ్ అవ్వకూడదు అని మాత్రమే మాట్లాడే తప్పితే ఇంతలో చేయండి ఇంత తగ్గిద్దామని ఏమీ లేకుండా వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఫిలిం. ఎస్ఆర్ కళ్యాణ్ అనుపం మంచి హిట్ ఇచ్చాం, దాని తర్వాత అలాగే ఇంకో మంచి హిట్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు సార్ మీరు ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తూ మనం మళ్ళీ వర్క్ చేయాలి. ఓకే, అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. గణేష్ అన్న స్పెషల్ నాకు
ఎందుకనంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ మాస్టర్స్లో నేను డాన్సర్గా ఉన్నప్పుడు గణేష్తో నేను ఆయన జగడం చేసేటప్పుడు నేను ఒక డాన్సర్. సో ఆ సాంగ్లో కష్టపడే ఆ కష్టం కానీ, ఆయన పెట్టే ఒక ఫోకస్ కానీ, అండ్ ఆయన క్రియేటివిటీ కానీ, ఆలోచించేది కానీ, ఇదంతా అప్పట్లో చాలా ఇన్స్పిరేషన్గా అనిపించేది. మన హైదరాబాద్ నుంచి ఒక మంచి మాస్టర్ ఉన్నారు, సో ఎదగడానికి హైదరాబాద్ అంటే కొరియోగ్రాఫర్స్ అంటే హైదరాబాద్లో కొంచెం తక్కువ. సో హరీష్ భాయ్ మాస్టర్ గారు అండ్ నిక్సన్ మాస్టర్ గారు, అలాగే మా అందరి ఫేవరెట్ రాకేష్ మాస్టర్ గారు, సో పాలు మాస్టర్ గారు అని చెప్పి ఇలా మాస్టర్స్ ఉండేది. సో దాంట్లో యంగ్స్టర్స్గా ఫస్ట్ స్టార్ట్ చేసింది గణేష్ అన్న. ఆయన దగ్గర నేను డాన్సర్గా చేయటం నిజంగా చాలా హ్యాపీ. అండ్ అలాంటి గణేష్ అన్న దగ్గర ఈరోజు ఆయన డైరెక్షన్ చేస్తుంటే గౌడ్ సాబ్ అనే టైటిల్ పెట్టారు. సో చాలా బాగుంది, అండ్ నిజంగా చాలా బాగుంది టైటిల్ గౌడ్ సాబ్.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.